2022 నుంచి 2026 ఇప్పుడు 4 సంవత్సరాలు. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు లాస్ట్ ఏజ్ కట్ ఆఫ్ 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల నుంచి ఇప్పటికి పొద్దున్న ఎక్కడున్నా కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుల వారు మనకు అనునిత్యం తోడుండే పృథ్వన్న గారిని, నిరుద్యోగులకు అనునిత్యం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ ముందుండే పృథ్వన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండు 2022లో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 వరకు 4 సంవత్సరాలైంది పోలీస్ నోటిఫికేషన్ రాక. ఒక పోలీస్ అభ్యర్థి ఎలా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలకు, ఈ మినిస్టర్లకు, ఈ సీఎంకి రక్షణ ఇచ్చేదే పోలీస్ అభ్యర్థులు. ఆ పోలీస్ అభ్యర్థుల యొక్క డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర ఉండడం వల్ల మా సమస్యలు ఏవి కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు మాకు 35 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కావాలి, లాంగ్ జంప్ లో సమస్యలు ఉన్నాయి, అవి తగ్గించాలి. అలాగే వయోభారంతో ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురై పండగలకి ఇంటికి వెళ్ళలేక దిల్షుక్ నగర్ లో సాయంత్రం 5 గంటలప్పుడు టీ స్టాపుల దగ్గర కూర్చొని వాళ్ళు పడుతున్న మానసిక శోభకు సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణలో ఎవరు చెప్పాలి? తెలంగాణలో మేము మా బోర్డు పోయి డీజీపీ ఆఫీస్ లో ఉంటది. మేము సామాన్యులం. డీజీపీ పోలీస్ ఆఫీస్ దగ్గరికి ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి మమ్మల్ని దగ్గర కూడా రానియాడు. మమ్మల్ని చూస్తే చెమట వాసన వస్తుందని మమ్మల్ని నెట్టేసిన రోజులు ఉన్నాయి. అది గత గవర్నమెంట్ లో ఉన్నాడు, ఈ గవర్నమెంట్ లో ఉన్నాడు, కానీ వాడిని మాత్రం తొలగించట్లేదు. తెలంగాణలో పోలీస్ బోర్డుకి నాయకత్వం వహించే ఒక్క అధికారైనా లేడా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారైనా ఆలోచించాలి. తెలంగాణ అధికారి తెలంగాణ బోర్డు చైర్మన్ గా ఉంటే మన సమస్యలు ఏదో మనం పరిష్కరించుకోగలుగుతాం. కానీ నేను ఒక 100 సార్లు వెళ్ళుంటా. ఒక మినిస్టర్ లెటర్ రాసినా కూడా నేను కలవను అని చెప్పే రకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్న చోట మన సమస్యలు ఎలా తీరుతాయి? ఇప్పటికైనా తనని మార్చాలని నేను ఈ ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం. డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా యాన్యువల్ మీటింగ్ లో 14,000 కానిస్టేబుల్ అన్నారు, మే నెలలో 17,000 అన్నారు, జూన్ నెలలో 16,000 అన్నారు. ఈ పోస్టర్లు అసలు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని ఉన్నాయి అనేది. దయచేసి మేము ఏ పార్టీ కాదు, ఓట్లు వేసేటప్పుడేమో మేము మీ పార్టీ, ఓట్లు వేసిన తర్వాత మాకు జరిగిన సమస్యలు ప్రశ్నిస్తేనేమో నువ్వు ఆ పార్టీ. నిరుద్యోగుడు ఏ పార్టీ ఒక ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక ఐడి కార్డు ఉంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నాకైనా గుర్తుంటది. మేమే ఓట్లు ఏమని చెప్పినాం, మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము. ఈ రోజు సమస్య 2022 నుంచి 2026 వరకు నోటిఫికేషన్ రాలేదు. 4 సంవత్సరాలు అంటే 32 నుంచి 36 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి. అవి ఏజ్ ఇస్తారా ఇయ్యరా? 33 సంవత్సరాలు ఉన్నోడు ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెలవట్లేదు. మనం 5 రూపాయల భోజనం పోలీసు అభ్యర్థులు తినలేరు. ఎందుకంటే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ దూకాలి, షార్ట్ పుట్ చేయాలి. వాడు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫుడ్ తినలేక, బాదం అవి కొనుక్కొచ్చుకోలేక దిల్షుక్ నగర్ లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు, క్యాంటీన్ ఇది ఏమంటారు మన పెళ్లిళ్ళకి పోయేటప్పుడు క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి. తెలంగాణలో దిల్షుక్ నగర్ లో క్యాటరింగ్ గ్రూపులు అయినాయి. ఎందుకంటే ఇదివరకు ఎట్లుండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడీ హాల్లో ఏం బాగుంది, ఎక్కడ స్టడీ హాల్ బాగుంది అనేది హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ క్యాటరింగ్ గ్రూప్ లో ఈ రోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది, ఒక 50 మంది రాండి, ఒక 100 మంది రాండి అని అలా పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే విద్యార్థులు ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నారు. ఆ ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేర్లు చెప్పుకొచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్ల అసెంబ్లీలలో ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మనమే చచ్చిపోతున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు. మనమే ఇంకా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకుంటూ ఇట్నే ఉన్నాం. మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలా తిరగాలి? ఎలా ఓటేయాలి? నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా? ఒక్కరోజు సాయంత్రం దిల్షుక్ నగర్ రాండి, ఇక్కడ ఉన్న మాక్సిమం 90% మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులే. 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు? ఒక్కొక్క డేట్ చెప్తున్నారు. వాటికి కారణం పరిస్థితులు ఏంది? పండగలకు ఇంటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు, పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది, ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, రోజుకు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతున్న ఏడుపు ఒక్కడే అవుతుంది. ఇప్పటికి 15 మంది అభ్యర్థులు చచ్చిపోయారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదు. తెలంగాణలో అసలు రాజ్యాంగ సవరణ ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ఈ త్వరలో అనే పదాన్ని అసలు తీసేయాలి తెలంగాణలో నుంచి.
త్వరలో అంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి. త్వరలో అనే పదాన్ని ఎవడని ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎలక్షన్స్ కరెక్ట్ టైంని జరుగుతాయి. అన్ని ఎలక్షన్స్ కరెక్ట్ టైం చెప్తే మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు వస్తుంటే ఈ రోజు వస్తుందని చెప్తారు. పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి? నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు. పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంతే. జనవరి 1 నెల 31వ తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి భోజనం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడని భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి. స్టడీ హాల్లో ఫీజు అడుగుతాడని ఓనర్ లేనప్పుడు పోవాలి. ఏంది కర్మ ఈ కష్టాలన్నీ? దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? అసలుకి ఏంది బాధలేంది? ఓట్లేసినాం సరే, ఆ ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం, ఈ ప్రభుత్వం బాగాలేదని ఇంకో ప్రభుత్వానికి. మరి నిరుద్యోగుల కష్టాలు తీరేది ఎలా? అందరూ వాడుకుంటున్నారు. మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం మాత్రం ఇలా ధర్నాలు, ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని 100 రూపాయలు కొట్టు, ఈ మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండాన్ని మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది? రావడం పోను ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు ఎక్కడి నుంచి? బండ్ల పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకంటే కాన్వాయిలు ఉంటుంది. గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు కడతారు. దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి. తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఒక 20,000 పోస్టులు వేయండి. అలాగే జీవో నెంబర్ 40 తొలగించండి. ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి. ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రాని తరిమి కొట్టండి, తీసేయండి, వాడిని తీసేయండి. పూర్ణచంద్రరావు లాంటి వ్యక్తి 2016-18లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి, 2022లో నియామకాలు ఎలా జరిగాయి? గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కించిండు వాడు. లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తించిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్ ఎక్కిచ్చేలా చేసిండు. కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు. ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా? ఆంధ్రోలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా? మనం కట్టిన ట్యాక్సులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా? ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు అడిగేవాడు లేడనా? మన సామాన్యులమన్నా? ఆ బోర్డు చైర్మన్ గాడు మనల్ని ఎందుకు గలవాడు? ఏనాడన్నా పోలీస్ బోర్డు చైర్మన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక్క నిరుద్యోగైన పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా? 2020 నుంచి వచ్చిందా? వాడు ఎవడు అసలు మనల్ని గెలవపోవడం? ఎమ్మెల్యేని కూడా బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే పరుగు పోతుంది ఇప్పుడు ఇక్కడ. జీవో నెంబర్ 40 సమస్యలు అంటే అంత అధికారం ఎవరిచ్చిర్రు? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్తో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి. అవి టయానికి రాకపోతే ఇబ్బందులు అయితే ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది. లాంగ్ జంప్ రన్నింగ్ ఉరకొనాలి, 600 రౌండ్ ఉరకొనాలి, అర్థమవుతుంది. దయచేసి సమస్యలు అనేది ఎవరు పెంచుకోరండి. మేము ఏ పార్టీలు కాదు, సమస్యలు మేము మాట్లాడింది వాస్తవాలా కాదనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆకాష్. మీడియా మిత్రులు అందరూ కొంచెం ఇటు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెనక వాళ్ళకి కనబడతలేరు, అందరూ పైకి లేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్, లేకపోతే అటనే కూర్చోపోరి, అటుపై కూర్చోండి. ఎందుకంటే వాళ్ళకి కనబడతలేదు వెనక వాళ్ళు ఎంత సిన్సియర్గా కూర్చున్నా కూడా వాళ్ళకి ఎవరు మాట్లాడుతూ అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు అందరూ అటు వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరూ కూడా అదే విధంగా మన తొలి వెలుగు అధినేత రగనను పైకి రావాల్సిన కోరుచున్నాము. ఎందుకంటే మేము పడుతున్న బాధలు గాథలు ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు అందించే వ్యక్తి కాబట్టి అన్నని పైకి రావాల్సిన కోరుచున్నాము. సరే టైం లేదు ఇక్కడ, పొద్దున్న రావాల్సిన పాటలు పాడిన వాళ్ళు. అదే శంభు నాయక్, శంభు బాగా నవ్వుతా. శంభు అన్ని నిమిషాలు. సో ఓకే, ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. December 7, 2023 దాదాపు 2.5 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేనివ్వడం పరిస్థితి. జియో 46 వాళ్ళకి ఇప్పటివరకు న్యాయం చేయలేదు ప్రభుత్వం. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి మేము ఇప్పుడు లాయర్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మొన్న చెన్నూరు శాసనసభ్యులు వి వెంకటస్వామి గారు, కార్మిక శాఖ మంత్రులు, మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? గత ప్రభుత్వాన్ని ఇచ్చిన నియామక పత్రాలనే మీరిచ్చి మేము ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇదే మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు జియో 46 కేవలం 4 జిల్లాలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణం వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ 48 సీట్లు అక్కడే వచ్చినాయి. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఒక్కరికి ఒక మంత్రులకు